ఈ ప్రపంచంలో చాలామంది పలు రకాలైన విచిత్ర స్వభావం కలిగి ఉంటారు. కొందరు సహజ సిద్ధంగా ఉంటారు, మరికొందరు లేనిది ఉన్నట్టుగా చూపించడానికి తహతహలాడుతూ ఉంటారు. ఈవేళ మీకు కొన్ని విచిత్రమైన సహజ సిద్ధంగా మరియు విచిత్రమైన స్వభావం కలిగిన వారిని మీ ముందు ఉంచుటకు ప్రయత్నం చేస్తున్నాను. అందులో మొదటివారు యాంటోనీ లోఫ్రెడో. ఇతను చిన్నప్పటి నుంచి గ్రహాంతరవాసుల మీద ఆసక్తి కలిగిన వ్యక్తి. ఆ ఆసక్తి కేవలం ఆసక్తి వరకే కాకుండా తను తానే ఒక గ్రహాంతరవాసిగా అనుకుని గ్రహాంతరవాసిగా మారడానికి తన శరీర ఆకృతిని వివిధ ప్లాస్టిక్ సర్జరీ చేసుకుని ఒక గ్రహాంతరవాసిగా జీవిస్తున్నాడు. అతను తన కనుబొమ్మకు ఆకుపచ్చ రంగులో పచ్చబొట్టుతో తన శరీరం అంతా కప్పి తన నాలుకను రెండుగా విభజించాడు. కానీ ఇది సంతృప్తి చెందలేదు. కాబట్టి యాంటోనీ తన 2 వ్రేళ్లను పంజాలుగా కత్తిరించాడు మరియు అతని చెవులపై పెదవి మరియు ముక్కును కూడా వదిలించుకున్నాడు. లోఫ్రెడో ఒక స్పూకీ టచ్ ఇవ్వడానికి అతని చర్మం కింద ఇంప్లాంట్ను కూడా చేయించుకున్నాడు. అంతిమ ఫలితం అతని గ్రహాంతరవాసిలా చేసింది. అధిక మొత్తంగా వెంట్రుకలు శరీర భాగాలపై ఉండటాన్ని హైపర్ ట్రికోసిస్ అంటారు. ఒక భారతీయ జంటకు నమ్మశక్యం కాని జుట్టుతో చుట్టబడిన శిశువు భారతదేశంలోని మధ్యప్రదేశ్లో జన్మించాడు మరియు అతని జీవితాన్ని శాశ్వతంగా మార్చే వైద్య పరిస్థితిని నిర్ధారించారు. అతను వెర్వోల్ఫ్ సిండ్రోమ్గా ప్రసిద్ధి చెందిన హైపర్ ట్రికోసిస్తో బాధపడ్డాడు. హైపర్ ట్రికోసిస్ అనేది శరీరంలో వివిధ భాగాలపై అధిక వెంట్రుకలు పెరగడం వల్ల వ్యక్తికి తోడేలు వంటి రూపాన్ని ఇస్తుంది. అదనపు వెంట్రుకలను వదిలించుకోవడానికి కొన్ని విఫల ప్రయత్నాలు తర్వాత వైద్యులు అతని పరిస్థితి నయం కాదని మరియు బాలుడు తన అసాధారణ స్థితితో జీవించాల్సి ఉందని నిర్ధారించారు. లలిత్ ఎల్లప్పుడూ తన కుటుంబం నుండి గొప్ప ప్రేమ మరియు మద్దతులను పొందినప్పటికీ ఇతర వ్యక్తులు అతన్ని అంగీకరించడానికి మరియు సమాజంలో అతనికి తగిన స్థానాన్ని ఇవ్వడానికి కొంత సమయం పట్టింది. తాబేలు అంటేనే అందరికీ గుర్తొచ్చేది ఒక కవచం. తన్ను తాను రక్షించుకోవడానికి తన చుట్టూనున్న షెల్ ఎంతగానో ఉపయోగపడుతుంది. అదే ఆకృతి ఒకవేళ మనిషికి ఉంటే తన్నే తాబేలు మనిషి అంటారు. అయితే కొలంబియాకు చెందిన ఒక బాలుడు రుగ్మతతో జన్మించాడు. 6 ఏళ్ల బాలుడు పుట్టుకతో వచ్చే మెలనోసైటిక్ నెవస్ అనే అరుదైన పరిస్థితితో భారీ భారాన్ని ఎదుర్కొన్నాడు. ఇది చాలా పెద్దది. అది అతని శరీరం 40% వరకు కవర్ చేసింది మరియు అది తాబేలు షెల్ లాగా కనిపించడం ప్రారంభించింది. నెమ్మదిగా గ్రామస్తులు అతన్ని తాబేలు అబ్బాయి అని పిలవడం ప్రారంభించారు. దురదృష్టవశాత్తు అతని తల్లిదండ్రుల వద్ద శస్త్రచికిత్సకు తగినంత డబ్బు లేదు. తాబేలు బాలుడి కథ ప్రపంచవ్యాప్తంగా వ్యాపించిన అతి తక్కువ వ్యవధిలో విరాళాలు వరదలా వచ్చాయి. లండన్ డీడియర్కు చెందిన ప్రముఖ ప్లాస్టిక్ సర్జన్ నీల్ బుల్స్ట్రోడ్కు ధన్యవాదములు. డాక్టర్ బిడ్డకు ఉచితంగా ఆపరేషన్ చేసి అతని వెన్నుపై ఉన్న భారాన్ని తొలగించిన వైద్యుడు తన స్నేహితుల మాదిరిగానే సాధారణ జీవితాన్ని గడుపుతున్నాడు. క్రానియోఫేషియల్ డూప్లికేషన్ అంటే సాధారణంగా ప్రతి ఒక్కరికి ఒక బుర్ర ఉంటుంది. కానీ ఇప్పుడు మేము చెప్పబోయే వ్యక్తి మిస్టర్ ట్రస్ జాన్సన్. తనకి జెనెటిక్స్ లోపించడం వల్ల తన ఫేస్ 2 తలలుగా కనిపిస్తుంది. ఈ వ్యక్తి పుట్టిన వెంటనే తన కండిషన్ చూసి డాక్టర్స్ చేతులెత్తేశారు. కానీ ట్రస్ జాన్సన్ యొక్క తల్లిదండ్రులు నమ్మకాన్ని కోల్పోకుండా తన బిడ్డను కాపాడుకున్నారు. ఈ మధ్యనే మిస్టర్ ట్రస్ జాన్సన్ 18 ఏళ్ల పుట్టినరోజు జరుపుకున్నారు. మాందే షెల్లర్ అనే యువతి 95 కిలోల కాళ్ళను కలిగి ఉంది. జెనెటిక్ మ్యుటేషన్ వల్ల తన కాళ్ళు ఓబగా తయారయ్యాయి. ఈ వ్యాధిని ప్రోటేస్ సిండ్రోమ్ అని అంటారు. ప్రపంచ జనాభాలో ఇప్పటి వరకు 120 మందికి మాత్రమే ఈ వ్యాధి బారిన పడ్డారు. క్లాడియోవేరా డియోల్వేరా అనే బ్రెజిల్కి చెందిన 44 సంవత్సరాల వ్యక్తి. ఈయన ఒక విచిత్రమైన వ్యాధి ఆర్థోగ్రిపోసిస్ మల్టీప్లెక్స్ కన్జెనిటా అనే వ్యాధితో బాధపడుతున్నాడు. ఇతని బుర్ర తలకిందులుగా మొండానికి వేలబడి ఉంటుంది. ఈ వ్యక్తి పుట్టిన 24 గంటల్లో చనిపోతాడని డాక్టర్స్ అన్నారు. కానీ క్లాడియోకి ఇప్పుడు 44 సంవత్సరాలు నిండాయి. క్లాడియో ఇప్పుడు ప్రపంచమంతా తిరుగుతూ తన ఉపన్యాసాలతో యువతకి స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నాడు. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్